హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా టేస్టీగా చేసుకోగలిగే మిల్క్ చాక్లెట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. బయట స్వీట్ షాపుల్లో చాలా ఖరీదు పెట్టి ఈ చాక్లెట్ బర్ఫీని కొనుక్కుంటా ఉంటాం. ఇక బయట కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లోనే చాక్లెట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏనండి. పాలు, చక్కెర, అలాగే కోకో పౌడర్ ఉంటే చాలు. ఇప్పుడు ఈ మిల్క్ చాక్లెట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక ఆలస్యం లేకుండా వీడియోని చూసేద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి పెట్టే ముందుగా ఒకసారి మంచి నీళ్ళలో కడిగి పెట్టండి. అప్పుడే మనం కోవా తయారు చేసుకునేటప్పుడు కూడా కడాయి అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు చిక్కటి పాలని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకుంటూ గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు చూడండి, పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇప్పుడు కంటిన్యూగా కలుపుకుంటూ పాలని బాగా దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మీరిక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా దగ్గర ఉండి చూసుకున్నట్లయితే మీరు హై ఫ్లేమ్లో పెట్టి పాలని దగ్గరకు వచ్చేంత వరకు మరిగించుకోండి. అలా లేదంటే గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2-3 నిమిషాలకు మధ్యలో ఇలా ఈ విధంగా కలుపుకుంటా ఉండండి. అలాగే పాలంతా కూడా బాగా మరిగి కడాయి చుట్టంతా కూడా ఇలా మిగడ్లా అతుక్కొని ఉంది కదా, వీటిని కూడా తీసుకుంటూ పాలల్లో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఈ బర్ఫీ టేస్ట్ అంతా కూడా ఈ మీగడలోనే ఉంటుంది. అందుకని మీగడంతా కూడా పాలల్లో కలిసిపోయేలా కలుపుకుంటా ఉండాలి. ఇప్పుడు చూడండి, పాలంతా కూడా బాగా మరిగి 1/2 వంతు వచ్చేసింది కదా. ఇలా ఉన్నప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ నిండుగా చక్కెరని వేసుకోవాలి. అంటే 1 లీటర్ పాలకి 1/2 కప్పు చక్కెర అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే రుచికి రుచి, వాసన కమ్మగా ఉండటం కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే పాలు అనేది అడుగంటేస్తుంది. అందుకోసం కంటిన్యూగా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అలాగే కోవాని కలుపుకుంటున్నప్పుడు మధ్యలో ఇలా కోవాని ఒత్తుకుంటూ కలుపుకోండి. అప్పుడే కోవా స్మూత్గా పేస్ట్లా తయారవుతుంది. ఇలా కోవా అంతా దగ్గరికి వచ్చినప్పుడు అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి ఆప్షనల్ మాత్రమేనండి. నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. కానీ నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఈ స్టేజ్లో రావటానికి 30 నుండి 40 నిమిషాల వరకు సమయం పట్టింది. కోవా అనేది ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అయిపోతా ఉంది కదా. ఇప్పుడు కోవా రెడీ అయిందా లేదా అనేది ఒక చిన్న ఉండని తీసుకొని చూపిస్తున్నాను చూడండి. మనం ఏ షేప్లో అయితే చేసుకుంటామో ఆ షేప్లో కనుక వస్తే ఇది రెడీ అయినట్లే. మనకి కోవా అనేది రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని 2 భాగాలుగా డివైడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక పార్ట్ కోవాని ఒక ప్లేట్లోనికి తీసేసుకుందాం. దాని తర్వాత మరొక భాగంలో 1 టేబుల్ స్పూన్ నిండుగా కోకో పౌడర్ని వేసుకుందాం. ఇప్పుడు కోకో పౌడర్ అంతా కూడా కోవాలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ బర్ఫీ తయారు చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగానే తీసుకుంటుంది, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కోకో పౌడర్ అంతా కూడా బాగా కోవాలో కలిసిపోయింది కదా. ఇప్పుడు దీని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ కోవాని బాగా ఒత్తుకుంటూ పిండిలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇలా కలుపుకుంటున్నప్పుడు వేడిగానే ఉంటుంది. ఇలా వేడిగా కలుపుకుంటున్నప్పుడు త్వరగా సెట్ అయిపోతుందండి. వైట్ కోవా బాగా కలుపుకున్నాం కదా, ఇదే విధంగా చాక్లెట్ కోవాని కూడా కలుపుకుందాం. ఇలా ఒత్తుకుంటున్నప్పుడు కొంచెం వేడిగానే ఉంటుందండి. అందుకోసమని కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చేయండి. చూడండి, మిల్క్ కోవా అలాగే చాక్లెట్ కోవా రెండింటిని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా వైట్ కోవాని స్క్వేర్ షేప్లో చేసుకొని దానిపైన చాక్లెట్ కోవాని పెట్టి ఇలా ప్రెస్ చేయండి. ఇలా ఈ విధంగా రెండింటిని ఈక్వల్గా పెట్టుకున్నాక కత్తితో సమానంగా వచ్చేటట్లుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను.
ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే రూమ్ టెంపరేచర్లోకి వదిలేసేయండి. మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు గార్నిష్ కోసం కొన్ని జీడిపప్పుల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవడమే. ఇప్పుడు చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత మిల్క్ చాక్లెట్ బర్ఫీ మంచిగా సెట్ అయిపోయింది. అంతేనండి, మన ఇంట్లోనే మిల్క్ చాక్లెట్ బర్ఫీని చాలా సులభంగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసాం కదా. అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.